నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పర్యటించిన సంగతి మీకు తెలిసిందే. మరి ఆ పర్యటనలో భాగంగా వైసీపీ శ్రేణులు కొందరు ఫ్లెక్సీలతో హడావిడి చేశారు. మరి 2029లో అధికారంలోకి మేమే వస్తాం. ఏ విధంగా అయితే గంగమ్మ జాతరలో పొట్టేలుని నరుకుతారో ఆ విధంగా రఫా రఫా నరుకుతామంటూ ఫ్లెక్సీలతో వాళ్ళు హడావిడి చేశారు. మరి ఇదే అంశం పైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి మొత్తానికి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన జూమ్ కాల్ లో అటెండ్ అయ్యింది. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ చెప్పండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే సత్తెనపల్లిలో పర్యటించారో ఆ పర్యటనలో భాగంగా కొందరు వైసీపీ శ్రేణులు మళ్ళీ మేము 2029లో అధికారంలోకి వస్తాము, ఏ విధంగా అయితే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికేస్తారో అలా రఫా రఫా నరుకుతామంటూ కొన్ని ఫ్లెక్సీలతో హడావిడి చేశారు. మొత్తానికి దానిపైన యాక్షన్ తీసుకుని ఈ రోజు ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తూ అసలు పుష్ప డైలాగ్ ను వాడడం తప్ప అందుకే అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఏంటి, దేనికి ప్రేరేపిస్తున్నారు ఆయన? చాలా ప్రస్తుతం ఆయన పర్యటనే వివాదాస్పదంగా ఉంటే ఇప్పుడు శ్రేణులు చేసే హడావిడి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేయడం కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? ముందుగా అప్కర్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ ఒక కార్యకర్త మరణానికి సంబంధించిన ర్యాలీ కోసం ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ కార్యకర్త ఎలా చనిపోయాడనే విషయం, ఆ కార్యకర్త ఎందుకు చనిపోయాడనే విషయాన్ని కనుక ప్రజలు ఈ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒకసారి ఆలోచిస్తే అతను వైసీపీ ప్రభుత్వంలో ఒక నాయకుడిగా వెలుగొంది. అలాగే ఆ పార్టీ యొక్క గెలుపు మీద బెట్టింగ్లు కాసిన పరిస్థితి, ఆ బెట్టింగుల్లో తను ఉన్న సర్వస్వం పోగొట్టుకొని దానివల్ల నష్టపోయి చనిపోయిన దిగులుతో చనిపోయిన పరిస్థితి అది తన కాలంలో జరిగింది. దాన్ని ఇప్పుడు వాడుకునే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తీరలేదా రావడానికి, లేకపోతే ఆ కార్యకర్త కుటుంబం గుర్తుకు రాలేదా, లేకపోతే స్థానిక నాయకులకి, స్థానిక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి గుర్తులేదా ఆ కార్యకర్త ఉన్న సంగతి? కానీ వీళ్ళు ఇప్పుడు రాష్ట్రం అంతా జల్లెడ పట్టి ఎక్కడ ఎవరు చనిపోయి ఉన్నారు, ఎవరిని పలకరిద్దామని ఒక యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారి ఈ మద్యం కేసు విచారణ సమయంలో అరెస్ట్ కాబోతారు అనే విషయం గుర్తుంచేసరికి రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మనం స్పష్టం. ఈ కారణంగానే ఆయన అధికారంలో అదే దీపం ఉండంగా ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అధికారం ఉండంగా మీరు చేయాల్సిన పనులు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. లేకపోతే ఇంత యుద్ధ ప్రాతిపదికన ఏ విషయం దొరికితే, చిన్న క్లూ దొరికితే చాలు దాని కోసం ఏదో ప్రజల కోసం ప్రజల మీద తనకి విపరీతమైన అభిమానం ఉన్నట్లు, ప్రజా శ్రేయస్సు కోసం తను పాటుపడుతున్నట్లు నిరూపించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గంజాయి సేవించి మహిళల్ని, ప్రజల్ని వేధించే యువకులను పరామర్శించడం కోసం రావటం అనేది, అలాగే నేడు బెట్టింగుల్లో నష్టపోయిన తమ పార్టీ కార్యకర్త యొక్క కుటుంబాన్ని పరామర్శించడం కోసం రావటం అనేది, అట్లాగే పోతా తన వాహనం తగిలి పడిపోయి చనిపోయిన ఒక సామాన్య కార్యకర్తని కనీసం పట్టించుకోని పరిస్థితిని చూస్తే ఈయనకి ప్రజాస్వామ్యం కానీ, రాజకీయం మీద అవగాహన కానీ, కనీసం యొక్క బాధ్యత కానీ లేనట్లు ప్రజలందరికీ తేటతెల్లమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని 2029లోనే కాదు, 2039లో కూడా ప్రజలు దగ్గరకు రాని పరిస్థితికి ఆయనే చేతులారా తెచ్చుకుంటున్నాడని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజలందరూ నిన్న ఈ కారణాల వల్ల చూస్తా ఉన్నారు. కనీసం ప్రజా సమస్యల మీద, చిన్న ప్రజా సమస్యల మీద పోరాడే పరిస్థితి లేదు. ప్రజలకు రావాల్సిన నిధులు ఏమి ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ కల్పన కానీ ఇట్లాంటి వాటి మీద కనీస అవగాహన లేకుండా ఎప్పుడో ఏదో ఒక శవాలను, లేకపోతే చనిపోయిన వాళ్ళని, పాత్రల్ని, లేకపోతే అరెస్ట్ అయిన వాళ్ళు, తప్పు కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని పరామర్శించడం కోసం బయటకు రావటం అనేది తను ఒక గొప్పగా ఫీల్ అవుతూ తనకి ఇలాంటి రాజకీయ సలహాలు ఇచ్చి, మనం గతంలో కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని వెనక నుంచి దింపేయాలి, ఈ పార్టీ పదవి నుంచి దింపే పార్టీని కాసే పరిస్థితికి
రావాలి అని ఒక బలమైన కుట్ర వైఎస్ఆర్సీపీలో జరుగుతుందనడానికి ఇది ఒక తార్కారం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే సార్. కనీసం అవగాహన లేకుండా తమ పార్టీ నాయకుడు, పార్టీ అధినాయకుడిని పక్కన పెట్టాలి అంటే అతని మీద బలమైన ఆరోపణ ఉండాలి. ఎలాంటి ఆరోపణ ఉండాలి అంటే ఇతను పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించే పరిస్థితిలో లేడు, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, సరైన రాజకీయ ప్రయత్నాలు ఏమి చేయలేకపోతున్నాడనే విషయాన్ని ప్రజలకు అవ్పించే విధంగా చేయాలని గంజాయి యువకుల్ని, అలాగే ఇలాంటి వాళ్ళని పలకరించడం కోసం, లేకపోతే ఈ శవాలని చేయడం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పుష్ప సినిమా డైలాగుల్లో సినిమాలో ఉంది అని చెప్పి మాట్లాడటం, ఇలాంటివన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి చేత వెనక నుండి చెప్పిస్తున్నారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కారణం ఏంటి అనేది మనం పూర్తిగా చూసుకుంటే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ పార్టీ పీఠాన్ని, ఈ ప్రతిపక్ష పీఠం లేదా ఈ ప్రతిపక్ష హోదాన్ని, లేకపోతే ఈ పార్టీ యొక్క పీఠాన్ని, ఈ పార్టీ యొక్క వ్యవస్థని కబ్జా చేసేందుకు ఒక బలమైన నాయకులు ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఆ పీఠంలో ఎక్కాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయిస్తున్నారని చెప్పి ఒక ప్రగాఢమైన అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది, వీళ్ళలో ఉంది. లేకపోతే పుష్ప సినిమా డైలాగుల్లో విలన్ యొక్క క్యారెక్టర్, విలన్ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలాంటి డైలాగులు చెప్తే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమంటే అరెస్ట్ అవ్వటం, కేసుల్లో ఎదుర్కోవటం, తర్వాత ఆయన శిక్ష అనుభవించడం ఉంటుంది. అలాంటిదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా అనే విషయం మీద వాళ్ళకి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవగాహన లేదు. యువకులు ఎవరో, కుర్రాళ్ళు ఎవరో తెలియక ఏదో ఒక ఫ్లెక్స్ పట్టుకుంటే అలాంటి ఫ్లెక్స్ పెట్టుకురావద్దు, తక్కువ దించేసేయండి అని చెప్పి చెప్పాల్సిన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఈయన మీద ఎవరో బలమైన కారణం ఉంది అని చెప్పి దించడానికి బలమైన కారణం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేరేపిస్తున్నారని చెప్పి ఒక అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అనుకుంటాను. సార్, గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిమ్మల్ని బట్టలు ఉడదీసి నిలబెడతామని పదే పదే ఆయన అంటారు. మరి ఆయనే ఆ విధంగా ప్రవర్తించినప్పుడు పార్టీ శ్రేణులకు ఈ విధంగా పిలుపునివ్వడం కానివ్వండి, లేదంటే వాళ్ళు పట్టుకుని తిరుగుతున్నప్పుడు అని చెప్పడం మానేసి ఇంకా చెయ్యండి అనే వ్యాఖ్యలు ఆయన నుంచి వస్తాయి అంటే కొంచెం విశ్లేషిస్తున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా 40% ఓట్లు వచ్చాయి, ఆయనకి ప్రజల నుంచి సగం మద్దతు ఉంది అని చెప్పే విషయం ఆయన మర్చిపోయి పూర్తిగా దిగజారే పరిస్థితికి, ఆ కనీసం ఈ ఓట్లు కూడా ఎందుకు రావాలనే ఉద్దేశంతో, లేకపోతే ప్రజల్లో ఈయన మీద ఒక బలమైన ముద్ర పడాలనే ఉద్దేశంతో ఈయన వెనక నుంచి ఆ పార్టీలోనే ఈయన ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన అవగాహన లేకుండా, కనీసం రాజకీయ అవగాహన మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ ఈయన అధికారంలో ఉండగా ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు, చదివే వాళ్ళు, దాంతో ప్రకారం సరిపోతుంది. ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ లేకపోవటాన వాళ్ళు ఏది రాసిస్తే అదే చదువుతా ఉన్నాడు. ఈయన తన డ్యూటీ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి అదే డ్యూటీ చేస్తా ఉన్నాడు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అది కూడా ఈయన బేరీజ్ చేసుకోలేకపోవటం అనేది ఈయనకి సామాన్య కార్యకర్తగా పార్టీని నిర్వహించే అధినాయకుడి స్థానాన్ని భర్తీ చేయలేని పరిస్థితిలో ఈయన ఉన్నాడు అని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ కార్యకర్తను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కార్యకర్తలకు ఒక ఉద్దేశం ఏదైనా ఏర్పడాలి అంటే అధినాయకుడి యొక్క ఒక బోధ, ఇది మంచి తీర్పు ఉండాలి. కానీ ఈయన కార్యకర్తలకి ఇచ్చే సందేశం కూడా మీరు ఫైట్ చేయండి, మీరు ఏదైనా చేయండి, నెక్స్ట్ మనమే వస్తాం అనే పరిస్థితికి గతంలో చూసాం. మాజీ ఎంపీ గారి భార్య, ఆమె నెక్స్ట్ ఎంపీ ఆయన జైల్లో ఉంటే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే కాబోతున్నాను, కాబట్టి వీళ్ళందరి మీద మళ్ళీ నేను కక్ష తీసుకుంటాను అనే పరిస్థితి. ఈయన ఒక్కడే కాదు, వీళ్ళంతా ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ ఒక ట్రాన్స్ లో పెట్టేశారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.